శివాని. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. సో ఇంకోటి అందరికి వచ్చే మేజర్ డౌట్ కూడా సొంతింటి కల నెరవేరుతుందా అంటే అవునని చెప్తున్నారు ఈఎస్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో, ప్రాజెక్ట్ విశేషాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్ ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఈఎస్ఆర్. ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో 15 ఏళ్ల అనుభవం ఉన్న సంస్థ ఈఎస్ఆర్. సంక్లిష్ట ప్రాజెక్టులను సకాలంలో బడ్జెట్లో పూర్తి చేయడం ఈఎస్ఆర్ ప్రత్యేకత. ఇదే వారి విజయానికి ప్రధాన కారణం. అత్యంత క్లిష్ట సమస్యలను అధిగమించే అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక బృందం ఈఎస్ఆర్ సొంతం. వెల్, రైట్ నౌ ఐ యామ్ ఎట్ ఈఎస్ఆర్ ప్రాజెక్ట్. ఇది మహేశ్వరంలో ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల బ్యాక్ సైడ్ అన్నమాట. అండ్ వెరీ అడ్జసెంట్ టు ఎలక్ట్రానిక్ సిటీ. సో లోపలికి వెళ్ళి ఈ వెంచర్ హైలైట్స్ ఏంటో చూసేద్దాం, రండి. ఈఎస్ఆర్ అన్ని ప్రమాణాలను పాటిస్తుంది. కట్టుబడి అందుబాటులో ఉన్న అత్యధిక నాణ్యత గల సేవలను అందిస్తూ క్లయింట్లకు సంతృప్తిని కలిగిస్తుంది. మహేశ్వరం హైదరాబాద్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటే హైదరాబాద్లోని ప్లాట్లు సౌత్ ఈస్ట్ జోన్లో ఉన్న మహేశ్వరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతం. ఇది ప్రధాన స్రవంతి ప్రాంతాలకు సమీపంలో ఉంది. దాంతో మహేశ్వరంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం దీని మీదే అందరి దృష్టి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మహేశ్వరం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ కు కేంద్ర బిందువు. ఈఎస్ఆర్ ప్రాజెక్టులు ఇక్కడే ఎందుకంటే కస్టమర్లకు లాభదాయక ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో శంషాబాద్ కు సమీపంలో ఉన్న మహేశ్వరాన్ని ప్రాజెక్టులకు ఎంచుకుంది. కస్టమర్లకు తమ భవిష్యత్తు కోసం మహేశ్వరంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. సో అమ్యూనిటీస్ గురించి తెలుసుకునే ముందు లెట్ మీ టెల్ యూ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ వెంచర్. అదేంటంటే అన్ని ప్రాజెక్ట్స్ లాగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చేతులు దులుపుకోవడం కాకుండా వీళ్ళు 5 years వరకు మెయింటెనెన్స్ అనేది చూసుకుంటారు. అండ్ ఆల్సో ఆ 5 years లోపు కానీ మీకు రీసేల్ చేయాలంటే కూడా దే విల్ ప్రొవైడ్ యూ దట్ సర్వీస్. అండ్ అలాగే ది బెస్ట్ పార్ట్ కమ్స్ 24/7 మీకు సెక్యూరిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. 24/7 అండ్ హూ డజంట్ వాంట్ ఇట్. సో ఇప్పుడు ఈ స్పెషాలిటీ అంతా విన్నారు కదా. సో అమ్యూనిటీస్ గురించి తెలుసుకుందాం, రండి. పదేళ్ల క్రితం మహేశ్వరంలో భూముల ధర చూస్తే గజం 3,500 ఉండేది. 10 ఏళ్ల తర్వాత అది ఎన్ని రేట్లు పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇక్కడ గజం అక్షరాల 38,000 పలుకుతోంది. అంటే ఎకరం 3 కోట్ల రూపాయల పై మాటే. ఎందుకు మహేశ్వరంలో ఇంత డిమాండ్ అంటే ఇక్కడికి రాబోతున్న ప్రాజెక్టులు అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులే కారణమని చెప్పాలి. అందుకే ఇక్కడ ఇంత డిమాండ్ ఏర్పడింది. ఈఎస్ఆర్ వెంచర్ వచ్చేసి ఫార్మసిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హార్డ్వేర్ పార్క్ కి దగ్గరలో ఉంటుంది. మరియు మహేశ్వరంలోనే 3,500 ఎకరాలలో మై హోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టారు. రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ కి మధ్యలో ఉండడం వల్ల ఈ ఈఎస్ఆర్ వెంచర్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసిపోతుంది. ఈఎస్ఆర్ వెంచర్ లో పెట్టుబడి పెట్టడం అంటే బంగారంని సొంతం చేసుకోవడం వంటిది అనే చెప్పాలి. ఈఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులని విజయపదంలో దూసుకుపోతున్నాయి. 15 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థకు నమ్మకమే పెట్టుబడి. ఈఎస్ఆర్లో పెట్టుబడి పెట్టిన వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ అంటే బంగారం. ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ మహేశ్వరం పరిధిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనక వైపు ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీని ఆనుకుని ఉండడం వల్ల ఈఎస్ఆర్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా భారీగా అభివృద్ధి జరుగుతుంది. నౌ ది మెయిన్ క్వశ్చన్ రేజెస్, ఈ పర్టికులర్ వెంచర్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలనేది. నేను మీకు కొన్ని లొకేషన్ హైలైట్స్ చెప్తాను. నేను ప్రస్తుతానికి ఇప్పుడు మహేశ్వరంలో ఉన్నా. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఏరియా, శ్రీశైలం హైవేకి దగ్గరలో అండ్ మహేశ్వరం టౌన్కి దగ్గరలో. అండ్ అలాగే ఈ సిటీలో మలబార్, విప్రో, క్యాప్ గోల్డ్, డెలార్ కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అండ్ ఇలాంటివే 14 కంపెనీస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ లొకేషన్లో మీరు గనక పెట్టుబడి పెడితే అది వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈఎస్ఆర్ తమ వెంచర్లని ఇక్కడ మరింత విస్తరిస్తున్నారు. ఈఎస్ఆర్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈఎస్ఆర్ లో ప్లాట్ కొనుగోలు చేస్తే 5 ఏళ్ల వరకు కంపెనీదే పూర్తి మెయింటెనెన్స్ బాధ్యత.
24/7 సెక్యూరిటీతో పాటు వెంచర్ మెయింటెనెన్స్ కూడా చక్కగా తీర్చిదిద్దుతారు. పచ్చటి చెట్లతో పార్క్ ఏరియా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్, అండర్ డ్రైనేజ్ వంటివి కూడా వీరు ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. 5 years వరకు మెయింటెనెన్స్ అనేది ఉట్టి మాటల్లోనే కాకుండా చేతుల్లో కూడా చూపిస్తున్నారు ESR ప్రాజెక్ట్ వాళ్ళు. సో దానికి సంబంధించి మీకు ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నదైతే పార్క్ ఏరియా. ఈ పార్క్ ఏరియాలో మీరు చూస్తుంటే గడ్డి కానివ్వచ్చు, మొక్కలు కానివ్వచ్చు, చెట్లు కానివ్వచ్చు, ఇంత క్లీన్గా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఆఫీస్ ఏరియా, సెక్యూరిటీ రూమ్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేయడం జరిగింది. దట్ షోస్ ఎంత హానెస్టీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వరకు మనం పార్క్ ఏరియా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోడ్ విషయానికి వస్తే వీళ్ళు 5 years మెయింటెనెన్స్ అని చెప్పారు కదా, దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీసీ రోడ్లే. వేరే ప్రాజెక్ట్స్లో బ్లాక్ టాప్ రోడ్స్ వేసేసి ఖేల్కతం దుకాన్ బంద్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే అలా కాకుండా 5 years మెయింటెనెన్స్ చెప్పారు కాబట్టి వీళ్ళు సీసీ రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయానికి వస్తే వీళ్ళ ప్లాంటేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళు సీజనల్ వైజ్గా కేర్ తీసుకొని వదిలేస్తారు, కానీ వీళ్ళు అలా కాదు. అంటే సీజన్ డిఫర్ అయ్యే కొద్దీ వీళ్ళు ప్లాంటేషన్ కేర్ అనేది కూడా మారుస్తూ ఉంటారు. ఓవరాల్గా అయితే ప్లాంటేషన్ విషయానికి అయితే అసలు నో కాంప్రమైజ్ అని చెప్పొచ్చు. అందుకే ఇంత గ్రీనరీగా ఉంది. అండ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పీస్ ఏరియా. ఇది చాలా పీస్ఫుల్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. సో ఇంత హెక్టిక్ లైఫ్లో, మనం హడావిడిగా ఉండే లైఫ్లో ఇలాంటి ఒక ప్లేస్లో, ఇలాంటి ఒక వెంచర్లో ఇల్లు కట్టుకుని ఉంటే మాత్రం అది ఒక బెస్ట్ ఫీలింగ్ అని చెప్పాలి. ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ అంతా చూసారు కదా. సో ఒకప్పుడున్న మహేశ్వరం, ఇప్పుడున్న మహేశ్వరంలో చాలా డిఫరెన్సెస్ స్పాట్ చేయగలగచ్చు ఈజీగా. సో దీన్నే ముందుగా దృష్టిలో పెట్టుకున్న ESR ప్రాజెక్ట్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ప్రాఫిటబుల్గా ఉండేటట్టుగా ఈ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇది చాలా దూరం ఉంది, ఈజీగా రీచ్ అవ్వలేమో అనుకుంటారు, కానీ అలాంటిది ఏం కాదు. ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి హార్డ్లీ 7 to 8 kilometers దూరంలోనే ఉంది. సో ఈజీగా రీచ్ అవ్వచ్చు. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. నమ్మకానికి కమ్మని పేరు ESR డెవలపర్స్.